అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త చెప్పిందనమాట. వీరి ఖాతాల్లో డబ్బులనేవైతే జమ చేయబోతున్నారు. వృద్ధులకి రూ. 4,000 అలాగే దివ్యాంగులకు రూ. 6,000 పెంచి మనకి ఈ యొక్క ఖాతాలో డబ్బులనేవి వెంటనే జమ చేయబోతున్నారండి. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులు అలాగే యొక్క వృద్ధులు ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి మనకి 8 నెలలు పైగానే అవుతున్నా గానీ ఇప్పటివరకు కూడా ఈ పథకం సంబంధించి అమలు చేయలేదని చెప్పి చాలామంది అంటున్నారు. అయితే దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకుందామండి. ఎప్పుడు జమ చేస్తారు ప్రతిదీ కూడాని. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను. ముఖ్యంగా పెన్షన్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీరైతే వెంటనే తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతిదీ కూడా మీకైతే తెలుస్తుంది అనమాట. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అలాగే గత ప్రభుత్వంలో చూసుకుంటే చేయూత పెన్షన్గా ఈ ప్రభుత్వ ఆసరా పెన్షన్గా మనకి ఈ యొక్క పథకం సంబంధించి అయితే అమలు చేయబోతుందండి. అయితే ఇక్కడ మనకి వృద్ధులకి అలాగే దివ్యాంగులకి పెన్షన్ పెంచి మనకైతే ఇవ్వబోతున్నారండి. వృద్ధులకు చూసుకుంటే మన రూ. 4,000 అలాగే దివ్యాంగులు చూసుకుంటే రూ. 6,000 ఈ యొక్క పెన్షన్ సంబంధించి అయితే డబ్బులు అనేవి అయితే ఇవ్వబోతున్నారండి. ఇప్పటికే మనకి చాలా వరకు కూడా ఆలస్యమైంది. సో మనకి ఇక్కడ ఏంటంటే మొత్తం కూడాని బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో మీ యొక్క ఖాతాలన్నీ కూడా చెక్ చేసుకోండి. వెంటనే డబ్బులు అనేవి అయితే విడుదల చేయబోతున్నారు. ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతిపక్ష నాయకులు అయితే అడుగుతున్నారు. ఎందుకంటే మనకి ఇక్కడ వృద్ధులకైతే చాలా అవసరం అనమాట పెన్షన్ సంబంధించి అయితే. సో ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా బ్యాంక్ అకౌంట్ అంతా చెక్ చేసుకోండి. ఎప్పుడైనా విడుదల చేసినా కానీ మీరు వెంటనే అయితే తెలుసుకోవచ్చు. అంటే మీ యొక్క ఖాతాలు వెంటనే పడిపోతాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఏమైనా అప్డేట్ చేయించుకోమని చెప్పి ప్రభుత్వం అయితే సూచించింది. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.